మేము ఇప్పుడు పాలపిండి ఐటమ్స్ చేయబోతున్నాం. స్నాక్స్ లాంటివి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి, దాంట్లో పాలపిండి వేయాలి. మీకు ఎంత కావాల్సిందంటే అంత వేసుకోవచ్చు. మేమైతే అంత వేసేసుకుంటున్నాం. పాలపిండి తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఏ పిండి అయినా పర్వాలేదు, మేము పూరి పిండి వేసుకుంటున్నాం. గోధుమ పిండి వేయాలి. అది వేసినాక కొంచెం మిక్స్ చేయాలి. కొద్దిసేపు మిక్స్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, పాలపిండితోని చిన్నపాటి స్నాక్స్ చేసుకునే విధానం ఇంతకుముందు చెప్పినట్టుగా మైదా పిండి కొద్దిగా కానీ పూరి పిండి ఏదైనా కొద్దిగా పిండి అందులో కలుపుకోవాలి. ఆ తర్వాత పాలు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఆప్షన్ అది, మా దగ్గర లేవు కాబట్టి వాటర్తోని కలుపుతున్నాము. లైట్గా పోసుకొని మరీ మెత్తగా కాకుండా చూసుకుంటూ కలపాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా కావాలంటే మనం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం చేసేది చిన్న సైజు, మామూలు చిన్న మీడియం సైజు చపాతీలాగా చేసుకుంటున్నాం. అందులో ఏదైనా ఆలు కర్రీ లేకపోతే ఏదైనా ఒక కర్రీతో కూడా తినొచ్చు. వితౌట్ కర్రీతో కూడా తింటే చాలా ముద్దుగా చక్కగా రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా పాలపిండితోని ఇంట్లో పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ ఐటెం చేసి పెట్టొచ్చు. చూడండి, మీరు కూడా చాలా మంచి ఐటెం ఇది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గంట మాత్రం గట్టి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీ లైకులతోని మేము ఇంకా కొత్త ఐటమ్స్ పెడతాము. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.